రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మర్రి బాబ్జీ మాట్లాడుతూ పార్లమెంట్లో హోం మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ పై అక్కసుతో కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు యావత్తు ప్రజాస్వామ్యవాదులందరినీ అవమానించినట్లని, దీనికి ఆయన పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రధాని ఆయనను బర్తరఫ్ చేయాలని అన్నారు. విశ్రాంత అధ్యాపకులు డా. చిలుకోటి కూర్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ కి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను మనువాదులు జీర్ణించుకోలేకపోతున్నారని, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని అన్నారు. ముస్లిం నాయకులు అమీర్ పాషా మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పతనాన్ని ఎవరూ తగ్గించలేరని, ఆయన రాసిన రాజ్యాంగం ఈ దేశానికి శరణ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసి వెంకటరావు, సిచ్ సుబ్బారావు, అంబటి సత్యనారాయణ, తుమ్మల తాతారావు, రూపాస్, కె. భీమయ్య, చిరంజీవి, యు. రామారావు, పాము బాబురావు, కొంకి రమేష్, మురళి, కిరణ్ బాబు, అడ్వకేట్స్ సోమశేఖర్, టి. లక్ష్మణరావు, దాసరి గోపి, దిలీప్, కొమర్తి బాబ్జీ మొదలగు వారు పాల్గొన్నారు.